రంగారెడ్డి జిల్లాలో ఏబీవీపీ విద్యార్థులు తలపెట్టిన చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తోన్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పెండింగ్లో ఉన్న 1700 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, అనుమతులు లేని కాలేజీలను మూసివేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న 30 యాక్ట్ను ఎత్తివేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పెంచిన డిగ్రీ ఫీజులను తగ్గించి స్కాలర్షిప్లను 10,000 రూపాయలకు పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తోంది. రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏబీవీపీ నేత అయ్యప్ప ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అయ్యప్ప, మీ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? మీ 5 ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా హామీ లభించిందా? నమస్కారం అండి. ఈ యొక్క రాష్ట్రం ఏర్పడడానికి కారణం విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నగరంలో శ్రీ చైతన్య నారాయణ కళాశాల, కార్పొరేట్ కళాశాలకి ప్రభుత్వం అమ్ముడుపోయింది. 29 కళాశాలలకు అనుమతులు లేకుండా హైదరాబాద్ నగరంలో కళాశాల నడుపుతూ 14,250 మంది విద్యార్థులు రోడ్డు పైన పడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 1,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. రాష్ట్రంలో మేము ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు కరీంనగర్ లో మహబూబ్ నగర్ 2 టౌన్ సిఐ గారు, ఇక్కడ రంగారెడ్డిలో ఉన్నటువంటి పోలీసులు ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉద్యమాన్ని అణిచివేసే ఆలోచన చేస్తా ఉన్నది. గతంలో పోలీసు అడ్డం పెట్టుకొని చేసిన ప్రభుత్వాలు ఎక్కడ పోయినో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే బాగుంటుందని విద్యార్థి పరిషత్ భావిస్తున్నది. అయ్యప్ప గారు, రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. రేపు మీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది, అది చెప్పండి. ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల కళాశాల బంద్కు పిలుపునిచ్చాం. విజయవంతం అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచినా సరే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా రాబో రోజుల్లో నిర్మాణం చేయబోతున్నాం. రేపు దీనికి నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున మద్దతు పలకాలను కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 25,125 పాఠశాలలో 40,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 405 జూనియర్ కళాశాలలో ఈరోజు 4,000 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 133 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1,300 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15 యూనివర్సిటీలో 1,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు డిఎస్సీ పైన 32 ప్రకటనలు చేశాడు కడియం శ్రీహరి గారు. ఈరోజు యూనివర్సిటీ అధ్యాపకుల భర్తీ విషయంలో 15 సార్లు ప్రకటన చేశారు. ప్రకటనలకే పరిమితమైంది ప్రభుత్వం. విద్యార్థులు, నిరుద్యోగులు పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకుని ఉద్యమాలు అణచివేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో ఇందిరాగాంధీని, సోనియా గాంధీని మెడలో ఉంచే చరిత్ర విద్యార్థులది. కేసీఆర్ కూడా థ్యాంక్ యూ అయ్యప్ప. అది పరిస్థితి. ఏబీవీపీ రేపు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది. ఒక బ్రేక్.